ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి కోవిడ్ తర్వాత. మరి ఈరోజు మన దేశంలో ఆ సంక్షోభంలో భారతదేశాన్ని కూరుకుపోకుండా ఒక నిలకడగా నిలబెట్టినటువంటి నాయకుడు 11వ స్థానం నుంచి 5వ స్థానం తీసుకొచ్చిన నాయకుడు నరేంద్ర మోదీ గారు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. పెద్ద ఎత్తున ప్రపంచ దేశాలన్నీ ఆశ్చర్యపోయే విధంగా స్ఫూర్తి తీసుకునే విధంగా మరి మన యొక్క రాజధాని ఢిల్లీలో G20 సమావేశాలను నిర్వహించి ప్రతి ఒక్క దేశానికి కూడా ఇటువంటి నాయకుడు ఉండాలనేటువంటి స్ఫూర్తినిచ్చినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి మూల ఈ దేశానికి మరోసారి ప్రధానమంత్రి ఎవరు అంటే నరేంద్ర మోదీ గారు అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరి నోటా వస్తూ ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు 17 స్థానాలు ఇవ్వండి, 17 స్థానాలు గెలిపిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడని. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా? 17 స్థానాలు తెలంగాణలో వస్తాయా? 17 స్థానాలతో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా? అరే వాళ్ళ ఇండియా అలయన్స్లోనే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా నిర్ణయించలేదు. ఒక్క తెలంగాణలో బొటాబొటి స్థానాలతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మోసం చేసి 6 గ్యారెంటీల పేరు మీద అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ మళ్ళా ప్రజల్ని మోసం చేయడానికి 17 స్థానాలు ఇవ్వండి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, 6 గ్యారెంటీలు వస్తాయని చెప్తున్నారు. అంటే ఎంత మోసం చేస్తా ఉన్నారో మనం ప్రతి ఒక్కరికి తెలపాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒక్క గ్యారెంటీ కూడా ఇప్పటిదాకా అందియలే. కేవలం నామమాత్రంగా బస్సులకి ఇచ్చి అయిపోయింది మా గ్యారెంటీ ఒకటి అంటున్నారు. కాగితాల మీదనే ఉన్నాయి గ్యారెంటీలని. ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలోకి ఏ ఒక్క గ్యారెంటీ 2500 గ్యారెంటీ మహిళలకు వచ్చిందా? రైతులకు 2 లక్షల రుణమాఫీ అయ్యిందా? 15,000 రైతు బంధు అందిందా? కౌలు రైతులకు 12,000 రైతు బంధు అందిందా? నిరుద్యోగులకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి అందిందా? ఈరోజు ప్రతి ఒక్కరిని మోసగించి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పెండ్లైతే 1,00,000 రూపాయలు తులం బంగారం అన్నారు. ఈరోజు ఎక్కడ కూడా వాటి యొక్క ప్రస్తావన దేయంగానే రాష్ట్రం అప్పుల్లో ఉందంటారు. ఈ రాష్ట్రం అప్పులో ఉన్న సంగతి ఎన్నికల ముందు తెలియదా? ఎన్నికల ముందు ప్రతి ఒక్కరికి చెప్పింది ఇదే మాట కదా, ఈ రాష్ట్రం అప్పుల కుప్పం అయిపోయింది, అప్పుల కుప్ప అయిపోయింది, 6 లక్షల కోట్ల అప్పులు అయిపోయినాయి. మరి ఈరోజు రోజు అప్పుల గురించి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి పెద్ద పెద్ద అక్షరాల్లో రాపించుకుంటారు పత్రికల్లో. ప్రజలకు నిజంగా వారు ఇచ్చినటువంటి హామీలు అధికారంలోకి వచ్చిన వెంబడే అమలు చేస్తామని చెప్పి మాట ఇచ్చిండ్రు. మరి 100 రోజులు అన్నారు. 100 రోజులలో మరి 100 రోజులు అయిపోయింది. మరి వాళ్ళు ఎన్నికలు దగ్గరకు వస్తాయి, 100 రోజులు కాగానే పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి, ఇటనే టైం పాస్ చేయొచ్చు అనేటువంటి విధంగా 100 రోజుల నినాదాన్ని తీసుకున్నారు. ఈరోజు కాగితాల మీద పెద్ద పెద్ద అక్షరాలతో ఆ పథకం అమలు, ఈ పథకం అమలు, దీనికి ప్రారంభం, దానికి ప్రారంభం అని పెద్ద సభలు పెట్టి ఆర్భాటాన్ని తప్పితే ఎవరికైనా ఎక్కడైనా ఈ పథకాల వల్ల లబ్ధి జరిగిందా అని చెప్పి సందర్భం ప్రశ్నిస్తా ఉన్నా. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అన్నారు. ఎవరికైనా ఇప్పటి వరకు ఫ్రీ వచ్చింది ఆ కరెంటు? ఇంటికైనా 500 సిలిండర్ ఫ్రీ అన్నారు. 500 రూపాయలకే సిలిండర్ అన్నారు. ఎవరికైనా వచ్చిందా ఇంతవరకు 500 రూపాయల సిలిండర్ అని చెప్పి అడుగుతా ఉన్నా. ఈరోజు పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీని గెలిపించాలనేటటువంటి ఆలోచనతోనే ఉన్నారు. 3 నెలలకే కాంగ్రెస్ పార్టీ అసంతృప్తిని ఎదుర్కొంటా ఉంది ప్రజల లోపల. మన కార్యకర్తలందరూ కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి ఓటు అడిగి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి, 500 సంవత్సరాల నుంచి కానటువంటి అయోధ్య రామ మందిరంలో శ్రీరాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠ చేసినటువంటి యొక్క నాయకుడు మన నరేంద్ర మోదీ గారు. ఇంటింటికి అక్షింతలు పంపించి ఆ శ్రీరాముని యొక్క ఆశీర్వాదం అందించినటువంటి నరేంద్ర మోదీ గారికి ప్రతి ఒక్కరు కూడా రేపు రాబోయేటటువంటి ఎన్నికల్లో ఆశీర్వదించండి. భారతీయ జనతా పార్టీని ఈ రాష్ట్రంలో 17 స్థానాల్లో ఘన విజయాన్ని అందించండి అని చెప్పి వేదిక ద్వారా తెలంగాణ ప్రజల్ని కోరుకుంటూ కార్యకర్తలందరినీ కూడా ప్రతి ఒక్క స్థానంలో కూడా విజయమే లక్ష్యంగా, ప్రతి బూత్లో మెజారిటీ లక్ష్యంగా, విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్తలు నాయకులు అందరూ సమిష్టిగా కృషి చేసి మరి తెలంగాణ నుంచి అత్యధిక స్థానాలను విజయాన్ని అందించాలని
నరేంద్ర మోదీ గారికి తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున పార్లమెంటు సీట్లను బహుమతిగా అందించాలని చెప్పి కోరుకుంటూ భారత్ మాతాకి నరేంద్ర మోదీ గారి నాయకత్వం. జై శ్రీరామ్, జై శ్రీరామ్.